నమస్కారం ఏసీటీ న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల ముఖ్య అంశాలు కొలువుదీరిన జీవీఎంసీ కౌన్సిల్ మినీ అసెంబ్లీని తలపించేలా సమావేశం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకించిన జీవీఎంసీ కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదం తాగునీటి ఎద్దడిపై కౌన్సిల్లో సుదీర్ఘ చర్చ శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలు మేయర్ పోడియం వద్దకు దూసుకెళ్లిన విపక్ష సభ్యులు సభలో గందరగోళం సమావేశమైన జీవీఎంసీ తొలి పాలక వర్గం సంతాప తీర్మానంతో సభ ప్రారంభం ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. జీవీఎంసీ తొలి పాలక వర్గం కొలువుదీరింది. మేయర్ ఎక్స్ అఫీసియో సభ్యులు కార్పొరేటర్లు మున్సిపల్ అధికారులతో మినీ అసెంబ్లీని తలపించింది. జీవీఎంసీలో కొత్త కౌన్సిల్ హాల్లో జరిగిన ఈ సమావేశంలో మొత్తం 43 అంశాలతో రూపొందించిన ఎజెండాపై సభ్యులు చర్చించారు. 9 ఏళ్ల తర్వాత ప్రత్యేక అధికారుల పరిపాలనకు తెరపడి పూర్తి ప్రజాస్వామ్య పద్ధతిలో కౌన్సిల్ ప్రారంభం కావడం గమనార్హం. అధికార వైసీపీ నుండి 58 మంది, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నుండి 30 మంది, ఇతర పార్టీలు అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థులతో కలిసి 98 మంది కార్పొరేటర్లు ఈ సమావేశంలో కొలువుదీరారు. నగర మేయర్ దుస్తుల్లో గొలగాని హరివెంకట కుమారి మేయర్ సీట్లో నమస్కారం చేస్తూ కూర్చోగా తొలి వరుసలో పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎక్స్ అఫీసియో సభ్యులుగా ప్రాధాన్య వరుసలో అధికార పార్టీ అలాగే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు అక్షర క్రమంలో కొలువుదీరారు. మరోపక్క జీవీఎంసీ విభాగాధిపతులు, ఇంకోవైపు మీడియా, గ్యాలరీలో విలేకరులతో పాటు ఇతరులకు ప్రవేశం కల్పించారు. ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖపట్నం ఉక్కు ఆంధ్రుల హక్కేనని జీవీఎంసీ పాలక మండలి స్పష్టం చేసింది. దీనిపై కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం కూడా ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాలని ఓ నిర్ణయం తీసుకుంది. తొలుత నగర మేయర్ హరివెంకట కుమారి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కౌన్సిల్లో తీర్మానం ప్రవేశపెట్టారు. ఇలా నగరపాలక సంస్థ కౌన్సిల్లో కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్మానం చేయడం దేశ చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి. విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎంవి సత్యనారాయణ, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్, తిప్పల నాగిరెడ్డి అధికార వైసీపీ తరపున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు చేస్తున్న కృషిని వివరించారు. దీనిపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి, సిపిఎం పార్టీ కార్పొరేటర్ గంగారావు, జనసేన పార్టీ కార్పొరేటర్ మూర్తి యాదవులు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నగర మేయర్ ప్రవేశపెట్టిన తీర్మానానికి ఆమోదం తెలుపుతూనే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం చేసి పంపించడానికి ఇంకెంత సమయం కావాలని నిలదీశారు. దీంతో అధికార విపక్ష పార్టీల సభ్యుల నడుమ వాగ్వివాదం చోటు చేసుకుంది. చాలా బాధాకరం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పైన ఈరోజు మనందరికీ తెలుసు, మళ్ళీ విశాఖపట్నం అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి ఉన్న ముఖ్యంగా మన నగరం ఇది.
ఎందుకంటే ఈ అభివృద్ధి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత విశాఖపట్నం అభివృద్ధి అభివృద్ధి చెందిందని మనకి తెలిసిన వాస్తవం. ఈవేళ దానిపైన ఆర్కాట్ వాటర్ కూడా ఎంతో మందికి ఆ రోజు ఇంచుమించుగా 20,000 ఎకరాలు భూములు సేకరించి 22,000 ఎకరాలు వారందరి రైతులందరికీ కూడా వాళ్ళకి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి మనం ఏర్పాటు చేసినటువంటి ఈ కౌన్సిల్ సమావేశంలో మొట్టమొదటి అంశంగా తమరు ముందుకు తీసుకొని వచ్చి దీన్ని కాపాడుకునేటువంటి దిశగా తీర్మానం చేసేటువంటి దానికి మీరు ముందుకు వచ్చినందుకు అందరి తరఫున, విశాఖపట్నం ప్రాంత ప్రజల తరఫున, తెలుగు ప్రజల తరఫున మీకు కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. గతంలో జరిగినటువంటి ఒక సమావేశంలో స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి కార్మిక సంఘాలు, స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి అనేక కార్మిక సంఘాలు దాదాపు 22-23 మంది వివిధ రాజకీయ పార్టీలు సంబంధించినటువంటి కార్మిక సంఘాలతో వచ్చి మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా కేటగారికల్ గా చెప్పారు. రేపు ఇప్పుడు ఎన్నికలు జరుగుతా ఉన్నాయి, ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో ఎప్పుడు పూర్తయిన తర్వాత ఎప్పుడు అసెంబ్లీ పెడితే మొట్టమొదటి అంశం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేయడానికి వీల్లేదు అనేటువంటి తీర్మానాన్ని పెడతాం అనేటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచనలు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాటను కానీ శంకించేటువంటి అర్హత ఈ రాష్ట్రంలో ఎవరికీ లేదు. ఎందుకంటే ఢిల్లీలో ఒక మాట, గల్లీలో ఒక మాట చెప్పేటువంటి తత్వం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. అది అందరికీ తెలుసు, మాకు తెలుసు, వారికి తెలుసు. రెండోది, వారు మాట్లాడుతూ అసెంబ్లీలో తీర్మానం చేయాలి. మాకు కూడా అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి ఢిల్లీలో ఒక మాట చెప్పేటువంటి అలవాటు లేదు మాకు. మీరేమో అసెంబ్లీలో ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని చెప్పి తీర్మానం చేస్తారు, ఢిల్లీలో ఏమో ప్రత్యేక ప్యాకేజ్ కావాలనేటువంటి మాటలు మాట్లాడేటువంటి చరిత్ర కూడా మాకు లేదు. పల్లా శ్రీని గారు నిరాదీక్ష చేయడం, గంటా శ్రీనివాసరావు గారు రాజీనామా చేయడం, మా చంద్రబాబు నాయుడు గారు వచ్చి లోకేష్ గారు గారి మద్దతు ఇవ్వడం జరిగింది. మేము రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. విశాఖపట్నం ఎమ్మెల్యేలు అందరూ ఈవేళ వాళ్ళతో కూడా మేము కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది సాధించే వరకు మీరు కూడా పోరాడతారని నేను విజ్ఞప్తి చేస్తూ, ఈ అవకాశానికి ప్రతి ఒక్కరు కూడా మనము నిలబెట్టుకుంటే మన విశాఖపట్నం బాగుంటుంది. ఈవేళ ఆదాయం వచ్చే ఈవేళ స్టీల్ ప్లాంట్ ని మనం కాపాడుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా, మాకు కూడా ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ఈవేళ స్టీల్ ప్లాంట్ గురించి చెప్పారు. దానికి కంపల్సరిగా మన విశాఖపట్నం నుంచి మద్దతు ఇచ్చి, ఈవేళ కార్పొరేషన్ నుంచే మనం కొత్తగా కార్పొరేట్లు అయినప్పటికీ మీరు కూడా మద్దతు ఇచ్చి రాజీనామా చేస్తే మేము కలిసి సాధిస్తామని మీ అందరికీ వచ్చాను. రాజీనామా అస్త్రాన్ని ఢిల్లీలో ప్రయోగిస్తే తప్ప ఈ కేంద్రం కదలిక స్టార్ట్ కాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. తమరు అలాగే అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు కూడా ఉన్నారు. మన జిల్లాకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులిద్దరూ, మీరిద్దరూ రాజీనామా చేసినంత మాత్రాన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అబ్బాయి గారైన జగన్మోహన్ రెడ్డి గారికి ఏం నష్టం ఉండదు. ఇంకా పార్లమెంట్ లో ప్రశ్నించడానికి 20 మంది ఉంటారు. అయ్యా, మీరిద్దరు పార్లమెంట్ సభ్యులు రాజీనామా చేస్తే విశాఖ నగర ప్రజలు మిమ్మల్ని హృదయాల్లో స్థాయిగా నిలబెట్టుకుంటారు. ఢిల్లీలో ఈ ఉద్యమం కదులుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ ప్రైవేటీకరణ ఏ పరిస్థితుల్లో కూడా మనందరం ఆపవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించాలని, దాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, అలాగే తక్షణం క్యాప్టివ్ మైన్స్ ముడి ఇనుప ఖనిజాన్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కేటాయించడంతో పాటు ఎవరైతే స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భూములు కేటాయించారో వారికి ఇప్పటికీ కూడా ఉపాధి కల్పించినటువంటి వాళ్ళందరికీ కూడా శాశ్వత ఉపాధి కల్పించాలనేటువంటి 3 అంశాలని ఒక తీర్మానంగా మనం ఇప్పుడు మూవ్ చేసుకోవటం జరిగింది. ఈ 3 అంశాలు కలిపినటువంటి తీర్మానాన్ని అన్ని రాజకీయ పక్షాలు ఏకగ్రీవంగా ఆమోదించడానికి కోసం కూడా ముందుకు వచ్చారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంటే కాదు, విశాఖపట్నంలో ఉండేటటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ విశాఖ నగరం మహావిశాఖ నగరంగా మారింది. మహావిశాఖ నగర పాలక సంస్థ కూడా రూపాంతరం చెందింది. ఇది అద్భుతమైనటువంటి పరిణామం. ఇవాళ రాష్ట్రంలోనే అత్యంత పెద్ద ఉక్కు కర్మాగారం ఉందంటే అది విశాఖ ఉక్కు కర్మాగారం. ఇటువంటి ఉక్కు కర్మాగారాన్ని మళ్ళీ ఒక రాష్ట్రానికి తీసుకురావాలన్నా, విశాఖ నగరంలో నెలకొల్పాలన్నా మనందరం కూడా ఉన్నటువంటి ఈ జీవిత కాలంలో కూడా మనందరం కూడా ఎప్పుడు చూడలేము. మళ్ళీ ఎవరైతే పార్లమెంట్ సభ్యులు ఉన్నారో ఎంబీవి సత్యనారాయణ గారు పెద్దలు, ఇవాళ ఆయన యొక్క రాజీనామా పత్రాన్ని
వెంటనే సమర్పించి ఇవాళ ఈ యొక్క విశాఖపట్నం యొక్క ప్రజల ఆకాంక్ష కోరిక మేరకు ఇవాళ ఆయన స్ఫూర్తిదాయకంగా ఎంతో మంది ప్రాణత్యాగాలు స్ఫూర్తిదాయకంగా ఇవాళ నిల్చొని ఇవాళ ఉద్యమాన్ని నడిపించాలని మేము కోరుతా ఉన్నాం. అంతేకాదు మరి అనునిత్యం ఆయన పెద్ద ఆయన ఉక్కు లాంటి మనిషి నాగిరెడ్డి గారు పెద్దలు, అలాంటిది విశాఖ ఉక్కు కోసం తన శాసనసభ్య సభ్యత్వానికి రాజీనామా చేసి ఇవాళ ఉద్యమానికి ఊపిరి పోయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు అయితేనేమి పెద్దలు ఘనబాబు గారు, వాసుపల్లి గణేష్ కుమార్ గారు, అలాగే వెలపూడి రామకృష్ణబాబు గారు, అలాగే గౌరవ మంత్రివర్యులు అవంతి శ్రీనివాసరావు గారు, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా వాళ్ళ శాసనసభ సభ్యత్వాలకి, వాళ్ళ యొక్క పార్లమెంట్ సభ్యత్వాలకి, వాళ్ళ రాజ్యసభ సభ్యత్వాలకి రాజీనామాలు చేసి ఉద్యమంలో కనుక కూర్చుంటే ఖచ్చితంగా విశాఖ ఉక్కును మనం కాపాడుకుంటాం. జీవీఎంసీ తొలి కౌన్సిల్ సమావేశంలో ఎజెండాలో చేర్చిన తాగునీటి అంశంపై భోజన విరామం తర్వాత సుదీర్ఘ చర్చ జరిగింది. నగర మేయర్ వార్డుల వారీగా తాగునీటి ఇబ్బందులపైన ప్రస్తావించేందుకు కార్పొరేటర్లకు అవకాశం కల్పించారు. 2, 20, 37, 63, 64 వార్డుల కార్పొరేటర్లు ముఖ్యంగా కొండబాలు ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి ఇబ్బందులపై సభలో ప్రస్తావించారు. అమృత పథకం కింద చాలామంది కొళాయిలు వేసుకున్నప్పటికీ చుక్క నీరు కూడా రావడం లేదని, అయినప్పటికీ పన్నులు బలవంతంగా కట్టించుకున్నారంటూ నగర మేయర్ దృష్టికి తీసుకొచ్చారు. కొండవాలు ప్రాంతాల్లో సమస్య మరింత జటిలంగా ఉందని, ప్రజల వద్దకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని వార్డు కార్పొరేటర్లు వాపోయారు. ఈ విషయమై అధికారులతో వివరణ ఇప్పించమని కోరగా జీవీఎంసీ చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు కేటాయించిన నిధుల సమస్య పరిష్కార దిశగా చేపట్టిన ప్రణాళికల వివరాలను సభ ముందు ఉంచారు. దేశవ్యాప్తంగా దాని డైట్ డిజైన్ మార్చడానికి మరి మనోరమ ఏరియాలో యూజీడీ లైన్స్ లో వాట్సాప్ లే కలిసి సివేజ్ ఒక డ్రింకింగ్ వాటర్ వస్తుందని నా వార్డులో కూడా అటువంటి సమస్య ఉంది. మరి అదేవిధంగా రెండో విషయం, చాలా చోట్ల పైప్ లైన్ కి మోటార్లు పెట్టి అక్రమ కనెక్షన్లు పెడుతున్నారు. ఈ రెండింటి మీద చర్య తీసుకోవాలని, మరి ముఖ్యంగా ఇప్పుడు వాటర్ సమస్య ఏదైతే ఉందో ఇప్పుడే టైము 4:04 తెలుగుదేశం పార్టీ ఫ్లో లీడరు, వైఎస్ఆర్సీపీ ఫ్లో లీడర్స్, సిపిఎం, సిపిఐ అందరికీ ఒక్కొక్క నిమిషం ఇచ్చి ఈ అంశాన్ని ముగించవలసిందిగా మేము రిక్వెస్ట్ చేస్తాం. దానికి ట్యాంకర్ల ద్వారా మనం ఈ స్లమ్ ఏరియాలో ట్యాంకర్ల ద్వారా పంపించడం జరుగుతూ ఉంది. గత 3 నెలలుగా, మరి కమిషనర్ గారి దృష్టికి వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ గత 3 నెలలుగా ఏ ట్యాంకర్ కూడా సప్లై చేయడం మానేశారు. ఎందుకు మానేశారు అంటే ట్యాంకర్లకి సప్లై చేయడానికి టెండర్ అయిపోయిందని ఒకళ్ళు, టెండర్లు వేసాం కానీ ఎవరు రాలేదని ఒకళ్ళు, ఎందుకు రాలేదని అడిగితే మాకు పాత 2 సంవత్సరాల నుంచి బిల్లులు ఇవ్వలేదు కాబట్టి ట్యాంకర్లకు వేయలేదని ఒకళ్ళు చెప్పడం జరుగుతుంది. కరెక్ట్గా అసలు ట్యాంకర్లు ఎందుకు చెప్పాడు? ఎందుకంటే సమ్ ఏరియాలకు మనం మంచినీళ్ళు పంపిస్తూ ఉంటాం, ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంది. ఒక్కసారి 2 నెలల నుంచి ఇప్పటి వరకు కూడా ఒక చుక్క నీళ్లు కూడా పంపించలేకపోతున్నాం. కాబట్టి ఎందుకని ఇలా జరుగుతుందో గౌరవ మీ కమిషనర్ గారో లేకపోతే అధికారో దానికి సమాధానం చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం. వాటర్ అనేది మోటార్స్ అనేది పడట్లేదు, సో మీరు మున్సిపల్ ట్యాప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారని కోరుకుంటున్నాం. అలానే పారిశుద్ధ్యం ద్వారా అయితే వాటర్ ప్రాబ్లమ్ లో ప్యూరిఫికేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. దీనికోసం ఆర్ఓ ప్లాంట్స్ కూడా మీరు పెడతారని, ఇది ఒక సమ్మర్ వెకేషన్ కే కాదు, ఏ టైంలోనైనా ఆర్ఓ ప్లాంట్స్ అనేది ప్రతి ప్రజలకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఇది దృష్టిలో తీసుకొని కంపల్సరీ మీరు మాకు చేస్తారని మనకి కొన్ని చోట్ల నీళ్ళ ట్యాంకర్లు అత్యధికంగా కావాల్సి వస్తాయి. మనకి దానికి సంబంధించి 57.92 లక్షలతోటి, అంటే వివిధ ఏరియాల్లో ఎక్కడెక్కడైతే మనకి వాటర్ ట్యాంకర్స్ అవసరం ఉంటుందో మా అధికారులు వెరిఫై చేసి దానికి 13 పనులకి ఆమోదాన్ని పెట్టేది ఉన్నాం. 13 పనులు మొత్తం కలిపి 57.92 లక్షలతోటి ప్రతిపాదన చేయడం జరిగిందమ్మా. దాంట్లో కొత్త బోర్వెల్స్ కొన్ని చోట్ల ఏంటంటే మనకి ఈ భూగర్భ జలాలు కిందకి వెళ్ళిపోవడం వలన కొత్త బోర్వెల్స్ వేయడానికి అవసరం ఉంటుంది. అది కూడా దృష్టిలో పెట్టుకుని 16 ఎస్టిమేట్లు తయారు చేసాము. దాంట్లో 16 ఎస్టిమేట్లలో 147.82 లక్షలతోటి అది ప్రొవిజన్ పెట్టడం జరిగిందండి. తర్వాత కొన్ని బోర్వెల్స్ పాడైపోతూ ఉంటాయి, అది పిస్టన్ పోవడం కానీ హ్యాండిల్ పోవడం కానీ ఇలాంటివి కూడా రిపేర్ చేయాల్సి వస్తుంది.
దానికి కూడా సంబంధించి ఎస్టిమేట్ చేసి 12.3 లక్షలతోటి పోషించడం జరిగింది. జీవీఎంసీ తొలి కౌన్సిల్ సమావేశంలో ఎజెండాలోని అంశాలపైన సభ్యులు చర్చించారు. నగర మేయర్ అధ్యక్ష స్థానంలో సభ్యులకు ఎజెండా అంశాలపైన ప్రాధాన్యత క్రమంలో సమయాన్ని కేటాయిస్తూ వచ్చారు. అయినప్పటికీ ఎజెండా అంశాలపైన సభ్యులు పదే పదే ప్రస్తావిస్తూ వచ్చారు. దీంతో ఒక దశలో సహనం కోల్పోయిన నగర మేయర్ సమయాన్ని వృధా చేయొద్దంటూ సభ్యులపైన మండిపడ్డారు. దీనిపై మనస్తాపం చెందిన విపక్ష తెలుగుదేశం పార్టీ, జనసేన, సిపిఐ, సిపిఎం, బీజేపీ కార్పొరేటర్లు నగర మేయర్ పోడియం వద్దకు వెళ్లి ఎజెండా అంశాలపైన మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోతే ప్రజల సమస్యలు ఎలా పరిష్కరిస్తారంటూ నిలదీశారు. దీంతో సభలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. మహావిశాఖ నగరపాలక సంస్థ మొదటి పాలకవర్గం సమావేశం శుక్రవారం జరిగింది. ఉదయం 10:30 ప్రారంభమైన ఈ సమావేశంలో నగర మేయర్ వెంకటకుమారి సింహాద్రి అప్పన్నకు నమస్కరించి సీఎం జగన్మోహన్ రెడ్డి, పార్టీ ఎంపీలు, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. విఎంఆర్డీఏ మాజీ చైర్పర్సన్ ద్రోణరాజు శ్రీనివాస్, దివంగత కార్పొరేటర్ సూర్యకుమారి, మాజీ కార్పొరేటర్ల మృతికి సంతాపం తెలిపారు. వరుసగా వైసీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాస్, సిపిఎం పార్టీ కార్పొరేటర్ స్టాలిన్లు దివంగత నేతలకు సంతాపం తెలిపారు. అనంతరం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నగర మేయర్ ప్రవేశపెట్టిన తీర్మానానికి పార్టీలకు అతీతంగా ఏకగ్రీవ ఆమోదం లభించింది. అభిప్రాయాలకు విలువ ఇచ్చుకుంటూ జీవనానికి అందరం కృషి భవిష్యత్తులో ఇదే విధంగా కలిసి ముందుకు వెళ్లాలని కోరుకుంటూ కార్పొరేషన్లో ఆయన కార్పొరేటర్ గెలవడం జరిగింది. మరి ఆయన కూడా పెడితే బాగుంటుందని నేనైతే అందరినీ కోరుకుంటున్నాను. మీరు అందరూ కూడా అరసత్వాలని తెలియ మాజీ ఎమ్మెల్యే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ తొలి పాలకవర్గం కొలువుదీరింది. నగర మేయర్, ఎక్స్ అఫీషియల్ సభ్యులు, కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులతో మినీ అసెంబ్లీని తలపించింది. జీవీఎంసీలో కొత్త కౌన్సిల్ హాలులో జరిగిన ఈ సమావేశంలో మొత్తం 43 అంశాలతో రూపొందించిన ఎజెండాపై సభ్యులు చర్చించారు. తీర ప్రాంత పర్యాటకుల రక్షణ కోసం కమ్యూనిటీ గార్డుల నియామకానికి సంబంధించిన పరిపాలనాపరమైన అంశంపై సభ చర్చించి కొన్ని అభ్యంతరాలు దృష్ట్యా వాయిదా వేసింది. 44వ వార్డు తాటిచెట్లపాలెంలో 80 లక్షల రూపాయల నిధులతో పట్టణ ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి సభ ఆమోదాన్ని తెలిపింది. జీవీఎంసీ అన్ని వార్డుల్లో ఎల్ఈడి వీధి దీపాల ఏర్పాటుకు సంబంధించిన అంశానికి సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 50 కోట్ల రూపాయలతో ముడసరులావ పార్కు అభివృద్ధి, ఆధునీకరణకు సభ ఆమోదాన్ని తెలిపింది. ఎందుకంటే మత్స్యకారులనే ఈ యొక్క ప్రొటెక్షన్కి కూడా ఇంప్లిమెంట్ చేస్తే బాగా ఉంటుంది. ఎందుకంటే దే ఆర్ ఏ స్విమ్మర్స్. పుట్టుకతోటే వాళ్ళకి ఏంటంటే ఒక సముద్రంలో పడేస్తే ఇది కూడా వచ్చేస్తారు పైకి నీరులో కానీ ముందున్నారన్నమాట. అది ప్రాణాలు రక్షించిన విషయంలో కూడా. సో అందుకోసం చెప్పేసి ఐ ఇన్సిస్ట్ ప్రతి ఒక్కరిని కూడా అది ఫిషర్మెన్ కమిటీకి చెందేలాగా ఈ తీర ప్రాంత బాధ్యత అంతా కూడా ముఖ్యంగా ఈ ఫిషర్మెన్ అందరూ. I know that around 11 to 12 members are they don't even know what about the swimming and all, and అక్కడికి వెళ్ళి ఆ కోస్టల్ గార్డ్ లోని వాళ్ళు ఏం పర్యవేక్షిస్తారు జనాల్ని అనే అంశం మీద నేను అది అబ్జెక్ట్ చేద్దామని అడుగుతున్నాను. సో ప్రాపర్ ప్రొసీజర్ అండ్ గైడ్ లైన్స్ ఉంటే we don't have any objection to approve this agenda 1. ఎజెండా ఏదైతే 35 మెంబర్స్ 38 మెంబర్స్ ఈ స్విమ్మర్స్ ఎవరైతే పెడుతున్న కోస్ట్ గార్డ్, దీంట్లో మెయిన్గా ఏంటంటే
నా తరఫున ఏవైతే ఈ మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో తీర ప్రాంతాల్లో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పేసి నేను మేయర్ గారు కోరుతున్నాను. ఎందుకంటే సముద్రం మీద బతికే మనుషులు వాళ్ళు, అలాగే తీర ప్రాంతాల్లో ఉంటారు. ఈ స్విమ్మింగ్ లో కూడా చాలా వరకు ముందు నుంచి కూడా వాళ్ళకి బాగా అవగాహన ఉంటది. పర్యాటకంగా బాగా అభివృద్ధి చేస్తున్న ప్రాంతం విశాఖపట్నం అని. సో చాలా మంది ఇక్కడ పర్యాటకంగా బీచ్ కి వస్తూ జరుగుతూ ఉంటారు. అయితే ఎప్పుడైనా ఇలాంటి అకస్మాత్ సంఘటనలు జరిగినా వాళ్ళు ఆదుకోవాలి, లేకపోతే వాళ్ళు వెళ్ళి రక్షించాలి అన్నట్టు నైపుణ్యం వాళ్ళు కూడా ఉండాలి. అది దీంట్లో జోడించి అలాగే ఈ షిఫ్ట్ నెట్ అనేది ఏదో సంస్థ ఉంది, అలాంటి సంస్థ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాతే వాళ్ళని దీంట్లో తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇందులో కమ్యూనిటీ గార్డ్స్ అందరూ కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారి యొక్క నైపుణ్యాన్ని వెరిఫై చేసి దాన్ని పోలీస్ శాఖ వారికి సమర్పించడం జరుగుతుందండి. సో వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా వాళ్ళందరినీ వెరిఫై చేసుకుని దాని ప్రకారం వీళ్ళని మన కమ్యూనిటీ గార్డ్స్ కింద అపాయింట్మెంట్ చేయడం జరుగుతుందండి. దీంట్లో 38 మందిలోనూ ఆర్కే బీచ్లో 22 మందిని పెట్టడం జరిగింది మేడం. తర్వాత ఋషికొండ ఏరియాలో 10 మందిని పెట్టడం జరిగింది మేడం. యారాడ బీచ్ అని ఇంకో బీచ్ ఉంది మేడం, దాంట్లో 6 మందిని పెట్టడం జరిగింది. సో టోటల్గా 38 మంది పెట్టడం జరిగింది మేడం. తూర్పు కోస్తా రైల్వేలో కరోనా నిబంధనల అమలుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు రైల్వే డీఆర్ఎం చేతన్ కుమార్ శ్రీవాత్సవ తెలిపారు. రైల్వేలో నిబంధనలు గాలికి పేరిట సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను నమ్మొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. దండపర్తి డీఆర్ఎం కార్యాలయం సమావేశ మందిరంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తూర్పు కోస్తా రైల్వే పరిధి అన్ని డివిజన్లలో ఉన్న రైల్వే స్టేషన్లలో కరోనా నివారణ చర్యలు పకడ్బందీగా చేపడుతున్నట్లు గుర్తు చేశారు. ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్, శానిటైజేషన్ వంటి చర్యలు చేపడుతున్నామని అన్నారు. రైల్వే ఆసుపత్రిని కరోనా చికిత్స కేంద్రంగా ప్రకటించిన నేపథ్యంలో ఆన్లైన్లో నమోదు చేసుకున్న వారికి కోవిడ్ టీకా వేస్తున్నట్లు చెప్పారు. రైల్వే ఉద్యోగులు సిబ్బందికి కోవిడ్ టీకాను వేస్తున్నామని అన్నారు. కరోనా కష్టకాలంలోనూ తూర్పు కోస్తా రైల్వే వాల్తేరు డివిజన్లో అద్భుత ప్రగతిని సాధించగలగడం గర్వకారణంగా ఉందని చెప్పారు. It will be difficult now to add substantial number of trains. Few trains which have already been planned to be added into the system from 15th of April will be as usual will be coming. I wanted to share with everybody that necessary care has to be taken by all the passengers, and in general I have seen many WhatsApp messages and videos are under the circulation in the social media showing many passengers getting into the train, crowding places, but that's not true. Some of the videos may be very old. I would just like to remind you all that we are really serious about implementing the social distancing norms in the station area and premises. We have been displaying various kind of posters, banners and do's and don'ts about social distancing in the station premises. We are making regular announcement also to the public to follow those things. You all know that in the air conditioned coaches of trains we have already removed blankets and curtains. Any passenger getting into the station area, they are being screened by thermal scanners, or in case where it is not there, manually they are being scanned for the temperature. Coaches are completely getting sanitized in the coaching yard, coaching depots, as well as all disinfect have been sprayed all along the station platform and premises area. Second drive is vaccination drive. Railway Hospital Visakhapatnam has also been named as one of the vaccination center. Every day here around 250 persons being vaccinated. That includes railway employees, retired employees, as well as outsider, whoever is eligible as per the policy of the Government of India. We are also doing, maybe from tomorrow we will be starting at the Divisional Railway Hospital at Raigada also as a vaccination center. Within my division we have worked it out. Around 6,000 employees are there who are at the age of 45 plus. All COVID situation, you all know that Indian Railway as a whole has exceeded the target of 1220 million tons of freight loading, out of which the major share, the highest is the East Coast Railway. We have done approximately 205 million tons of freight loading, out of which 61.15 million tons has been loaded by Visakhapatnam division.
that itself is a విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ అఖిలపక్ష కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జీవీఎంసీ ప్రధాన గాంధీ పార్క్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. 8వ రోజు దీక్షల్లో ప్రత్యేక ప్రతిభావంతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వికలాంగుల వేదిక జాతీయ అధ్యక్షులు అప్పలనాయుడు మాట్లాడారు. లాభ నష్టాలతో సంబంధం లేకుండా లక్షలాది మందికి ఉపాధి కల్పించే ప్రభుత్వ రంగ సంస్థ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కెప్టెన్ ఉమెన్స్ను కేటాయించాలని కోరారు. ఉపాధిని హరిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధి విధానాలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐసి ఉద్యోగుల సంఘం నాయకులు రమణాచలం, సిఐటియు నాయకులు జగ్గునాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మోడీ ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా కట్టబెట్టే పనిలో ఉంది. ఇది దేశ సార్వభౌమత్వానికి తీవ్రమైన విఘాతం కలిగించే చర్య. ఈ చర్యను మేము వికలాంగులుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు స్టీల్ ప్లాంటు, ఎల్ఐసి వంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఉండబట్టే ఈ దేశం అభివృద్ధి పదంలో ఉంది. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ని పూర్తిగా ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇలా చేస్తే తీవ్రంగా వికలాంగులు నష్టపోతారు, సామాన్య జనం నష్టపోతారు. స్టీల్ ప్లాంట్కు తీవ్రమైన నష్టాలు వచ్చాయి, అందుకే అమ్మేస్తున్నాం అని చెప్పడం పూర్తిగా అబద్ధం. ఎందుకంటే 4,900 కోట్ల పెట్టుబడితో ఏర్పడిన విశాఖ స్టీల్ ప్లాంట్ ఈరోజు 3,20,000 కోట్ల ఆస్తులను కలిగి ఉంది. అంటే ఎన్ని లక్షల కోట్ల ఆస్తుల్ని సంపాదించిందో మనకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా పన్నులు, డివిడెంట్ల రూపంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ 44,000 కోట్ల రూపాయలని ప్రభుత్వానికి చెల్లించింది. అంతేకాకుండా ఇటీవల 3 నెలల లెక్కల ప్రకారం కూడా జనవరిలో 125 కోట్లు, ఫిబ్రవరిలో 135 కోట్లు, మార్చిలో 325 కోట్ల లాభాలను సాధించి పెట్టినా సరే ఇంకా పూర్తిగా నష్టాల్లో ఉంది, మేము భరించలేము ఈ నష్టాలని అని చెప్తూ శుద్ధ అబద్ధాలు మోడీ ప్రచారం చేస్తూ స్టీల్ ప్లాంట్ అమ్మేయాలని చూస్తున్నాడు. ఒక్క వికలాంగ ఉద్యోగిని కూడా ఇక్కడ తీసుకోలేదు. ఎందుకంటే వికలాంగులు అంటే పని చేయలేరు. ప్రైవేట్ సంస్థలు ఏం చేస్తాయి, సర్వసాధారణంగా కూడా ఎక్కువ లాభాలు స్వీకరించడానికి చూస్తాయి. కాబట్టి వికలాంగులను ఉద్యోగులుగా పెట్టుకోవు. మంచి మానవ వనరులు ఉన్న వికలాంగులను ఉద్యోగులుగా పెట్టుకున్న దేశాలు ఈరోజు అమెరికా కానీ, బ్రిటన్ కానీ ఈరోజు సంపన్న దేశాలుగా ఉన్నాయి. ఇక్కడ వికలాంగులకు అత్యధికమైన ప్రాధాన్యత ఇస్తారు, మానవ వనరులుగా గుర్తిస్తారు. అందుకే ఆయా దేశాలు అన్ని రంగాల్లో కూడా ముందున్నాయి. అలాగే ఇండియాలో కూడా ఇక్కడ కూడా ప్రభుత్వ రంగ సంస్థల్లో వికలాంగులకు 5% రిజర్వేషన్ కల్పించి చేస్తే ఈ దేశం మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అందుకే వికలాంగులకు రిజర్వేషన్ కల్పించాలి, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు కల్పించాలి, ఇతరత్ర సౌకర్యాలు కల్పించాలని మేము పోరాటం చేస్తూ ఉన్నాం. విశాఖ ఉక్కును ప్రాణాలైన అడ్డేసి మేము ఖచ్చితంగా కాపాడుకుంటాం, రిజర్వేషన్ అమలు జరుపుకుంటాం. ఇప్పటికే నిర్వాసిత గ్రామాల్లోనూ బయట గ్రామాల్లోనూ 435 మంది విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులుగా వికలాంగులు ఉన్నారు. వారి సంఖ్యను మరింత పెంచుకుని స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటామని చెప్పి. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. కొలువు తీరిన జీవీఎంసీ కౌన్సిల్ మినీ అసెంబ్లీని తలపించేలా సమావేశం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకించిన జీవీఎంసీ కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదం. తాగునీటి ఎద్దడిపై కౌన్సిల్లో సుదీర్ఘ చర్చ, శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలు. మేయర్ పోడియం వద్దకు దూసుకెళ్లిన విపక్ష సభ్యులు, సభలో గందరగోళం. సమావేశమైన జీవీఎంసీ తొలి పాలక వర్గం, సంతాప తీర్మానంతో సభ ప్రారంభం. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.